వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం వేరియబుల్ అంటే ఏంటో చూసాం. ఈ క్లాస్లో మనం డాటా టైప్ అంటే ఏంటో చూడబోతున్నాం. సో డాటా టైప్ ఏంటో సింపుల్గా చెప్తాను. సో ఫస్ట్ మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాము, వేరియబుల్ అంటే ఒక కంటైనర్ అండి. మనం ఇప్పుడు గ్లాస్ అనేది ఒక కంటైనర్. సో దానిలో ఏం స్టోర్ చేస్తున్నాం, వాటర్ అనేది పోస్తాం మనం. సో వాటర్ స్టోర్ చేస్తున్నాం, ఇక్కడ వాటర్ పోస్తున్నామా లేదు. సో వాటర్ అనేది ఏమవుతుంది, వాల్యూ అవుతుంది. ఇది కంటైనర్, ఇది మనం వాటర్ పోసేది ఏంటి, మనం వాటర్ అనేది ఇక్కడ ఏంటి వాల్యూ అవుతుంది. సో మరి మనం వేరియబుల్లో మనం ఏం చేస్తాం, వాల్యూని స్టోర్ చేస్తున్నాం. వేరియబుల్ అనేది ఎందుకోసం యూజ్ అవుతుంది, కంటైనర్ విచ్ ఈజ్ యూజ్ టు స్టోర్ ఎ వాల్యూ. సో మరి ఇక్కడ స్టోర్ చేసే వాల్యూ ఏ టైప్, మరి ఇక్కడ నేను ఇక్కడ కంటైనర్లో ఏం స్టోర్ చేస్తున్నాను, మనం వాటర్ పోస్తున్నాం. ఈ వాటర్ అనేది వాల్యూ. మరి ఈ వాటర్ అనేది ఏ టైప్, నార్మల్ టైపా, లేకపోతే కూల్ వాటరా, లేకపోతే డిస్టిల్డ్ వాటరా. సో ఆ వాటర్ అనేది ఏ టైప్ అని చెప్పడమే ఇక్కడ డాటా టైప్. అర్థమవుతుందా. సో ఇక్కడ మనం ఏంటి, ఇక్కడ స్టోర్ చేసే వాల్యూ ఉంది కదా, అది ఏ టైప్ చెప్పడమే డాటా టైప్ సింపుల్గా. సో అందుకోసం ఇక్కడ రాసాను ఏంటి, టైప్ ఆఫ్ ఏ వాల్యూ. మనం స్టోర్ చేసే వాల్యూ ఏ టైప్ అది, సో అది ఏ టైప్ అని చెప్పడమే మనకు డాటా టైప్ సింపుల్గా. సో చూడండి, ఏ డాటా టైప్ ఇన్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ క్లాసిఫికేషన్ దట్ స్పెసిఫైస్ విచ్ టైప్ ఆఫ్ ఏ వాల్యూ ఈజ్ ఏ వేరియబుల్. సో విచ్ టైప్ ఆఫ్ వాల్యూ ఏ వేరియబుల్ అనేది, ఇప్పుడు వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏ టైప్ మరి, ఓకేనా. సో అది ఇంటీజరా, ఫ్లోట్, అవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ మనం డిస్కస్ చేస్తాం. సో చూడండి ఇప్పుడు డాటా టైప్స్. సో డాటా టైప్ అంటే ఏంటి, చూడండి సింపుల్గా టైప్ ఆఫ్ ఏ వాల్యూ. వేరియబుల్ అంటే ఏంటి, విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఏ వాల్యూ. ఒక వాల్యూ స్టోర్ చేయడానికి వేరియబుల్ అంటున్నాం. అదేవిధంగా మరి ఆ వాల్యూ యొక్క టైప్ చెప్పడమే డాటా టైప్. రెండు సింపుల్ టాపిక్స్, వేరియబుల్, డాటా టైపు. సో మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసుకున్నా ఇవి చాలా బేసిక్ కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సో ఇది తర్వాత డాటా టైప్స్ ఏమేమి మరి. సో డాటా టైప్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్, స్ట్రింగ్, కాంప్లెక్స్. సో ఇవి తర్వాత వచ్చేసరికి మనకి లిస్ట్ అని ఉంటుంది. సో లిస్ట్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్ ద్వారా రాస్తాం. తర్వాత టపుల్ని పారాంథసిస్, తర్వాత సెట్ కర్లీ బ్రేసెస్, డిక్షనరీ కూడా కర్లీ బ్రేసెస్. సో ఈ డిఫరెన్స్ అవి అప్పుడు నెక్స్ట్ మన క్లాసెస్లో తెలుసుకుంటాం. ఇక్కడ టైప్ ఆఫ్ డాటా బట్టే సెట్ డిక్షనరీ అని చెప్పొచ్చు. తర్వాత ఫ్రోజన్ సెట్, ఒకటి నన్. సో ఇవన్నీ కూడా మనకు డాటా టైప్స్. ఫస్ట్ డాటా టైప్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఇంకేం డాటా టైప్స్ ఉన్నాయో తెలుసుకుందాం. సో ఇంకా డాటా టైప్స్కి కొన్ని డాటా టైప్స్కి మెథడ్స్ కూడా ఉంటాయి. సో అవి మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఇంటీజర్. సో ఇంటీజర్ అంటే ఏంటి, మనకు A = 5, B = 7, C = 10, ఈ విధంగా ఇంటీజర్. సో ఇంటీజర్ ఇక్కడ పాయింట్స్ మనకి ఇంటీజరే రాయాలి, ఓన్లీ ఇంటీజర్ అంటే ఇక్కడ. సో మీకు ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, కానీ సో ఓన్లీ ఇంట్ టైప్ మాత్రమే రాయాలి. ఇంట్ అంటే ఏంటి, ఇక్కడ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్. సో 1, 2, 5, 8, 10, 15 ఓన్లీ ఇంటీజర్ టైప్ మాత్రం రాస్తాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు D = 20, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇంటీజర్ టైప్. సో తర్వాత ఫ్లోట్ వచ్చేసరికి, ఫ్లోట్ అంటే మనం ఏంటంటే పాయింట్స్లో రాస్తాం. సో ఇప్పుడు A = 8.3, B = 9.2, C = 7.3, ఈ విధంగా పాయింట్స్లలో రాసేదాన్ని మనం ఏమంటాం, ఫ్లోట్. సో తర్వాత బులియన్ అంటే ఏం లేదండి, ట్రూ ఆర్ ఫాల్స్. బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ రెండే. సో మరి ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే 1, 0గా తీసుకుంటాం. అయితే ఇక్కడ 1 or 0, సో మనకు రెండే యూజ్ చేస్తాం. సో 1 ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్, ఓకేనా. సో ఇది ఇంటూ ఫ్లోట్ చూసాం. బులియన్ అంటే ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్, ఇది. తర్వాత స్ట్రింగ్ వచ్చేసరికి, ఇప్పుడు చూడండి మనం నార్మల్గా ఏదో ఒక నేమ్ రాస్తాం. ఇప్పుడు చూడండి, లైక్ ఇప్పుడు పైథాన్ లైఫే రాస్తున్నాను నేను. సో స్ట్రింగ్ అని, ఇది ఒక స్ట్రింగ్. సో మన స్ట్రింగ్ అనే టాపిక్ వచ్చినప్పుడు మొత్తం కూడా తెలుసుకుంటాం. సో మనం ఇక్కడ సింగిల్ కోర్స్లో రాస్తాం, డబుల్ కోర్స్లో రాస్తాం, ట్రిపుల్ కోర్స్లో రాస్తాం. ఇవన్నీ కూడా మనం ముందు వీడియోలో చూస్తాం. సో ఇది స్ట్రింగ్ గురించి. తర్వాత కాంప్లెక్స్ అంటే ఏంటి, మనం నార్మల్గా మన మ్యాథమెటిక్స్లో వచ్చే ఉంటుంది ఇంతకుముందే. సో 1 + 2j అని ఇలా రాస్తాం. సో ఇదేంటి రియల్ నెంబర్, ఇదేంటి ఇమాజినరీ నెంబర్ అంటాం. సో ఇది కాంప్లెక్స్ గురించి. సో ఇది రియల్ నెంబర్ అంటాం, ఇది ఇమాజినరీ, ఓకే. సో ఇది మనకు డాటా టైప్స్లో మెయిన్గా. తర్వాత లిస్ట్, ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్ ద్వారా చూపిస్తాం. టపుల్, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా ఒక్క దాని గురించి డిస్కస్ చేస్తాం.
తర్వాత సెట్, డిక్షనరీ, తర్వాత ఫ్లోట్ సెట్, నన్. ఇవన్నీ కూడా ఏంటి మన డాటా టైప్ గురించి. ఓకేనా. సో ఇంట్ అంటే మనం చెప్పాను ఫ్లోట్ అంటే పాయింట్స్లో రాస్తాం, తర్వాత బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, స్ట్రింగ్ అంటే మనం డబుల్ కోర్స్, సింగిల్ కోర్స్, ట్రిపుల్ కోర్స్ పెట్టి రాస్తామని చెప్పాను. కాంప్లెక్స్ అంటే కాంప్లెక్స్ నెంబర్ ఏం చెప్పాను 1+3j 1+2j. ఈ విధంగా మనం ఇది రియల్ నెంబర్, ఇంకోటి ఇమేజినరీ నెంబర్ అంటాం. సో ఇది ఇమేజినరీ పార్ట్. ఓకేనా, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్, ఈ విధంగా రాస్తాం. సో ఇది డాటా టైప్స్ గురించి అండి. సో మీరు ఇంకా పైథాన్ని ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీకు ఒక లింక్ ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి. సో డెమో చూసిన తర్వాత మీకు డెమో నచ్చితే జాయిన్ కావచ్చు. సో ఇంకా మనం దీన్ని ప్రాక్టికల్గా చూసేద్దామా. సో ఇప్పుడు డాటా టైప్ చూద్దాం. సో న్యూ ఫైల్ తీసుకోండి. న్యూ ఫైల్ తీసుకొని డాటా టైప్ అని నేను నేమ్ ఇస్తున్నాను .py. ఓకేనా, డాటా టైప్ .py. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసాం బోర్డు పైన. ఇంట్, ఫ్లోట్, మెయిన్గా ప్రైమరీగా మనకి ఇంట్, బులియన్, ఫ్లోట్, అదేవిధంగా కాంప్లెక్స్. ఇవైతే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. తర్వాత స్ట్రింగ్, తర్వాత ఇవన్నీ నెక్స్ట్ అవన్నీ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ అయితే ఇవి డిస్కస్ చేద్దాం సో ఈ వీడియోలో. సో ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు సంథింగ్ 10 అని ఇచ్చాను. ఓకేనా, ఏ ఈక్వల్ టు 10 తీసుకోండి. ఫస్ట్ ఇంటీజర్ గురించి. ఇప్పుడు ఇంటీజర్ అంటే ఏంటంటే మనకి ఏంటంటే ఇక్కడ మీరు లైక్ ఏంటి అడిషన్, లైక్ ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. ఓకేనా, సో కొద్దిగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఇంట్ ఇంట్ టైప్లో మనకు ఏంటి, ఇంట్ టైప్లో 1 2 3 4 5 1 8 9 10 ఇలా, తర్వాత -8 -9 -10 అంటే మీరు ప్లస్ ఉంటాయి, మైనస్ అంటే ఇంటీజర్స్ అన్ని కూడా. సో ఇక్కడ పాయింట్లలో రాయడం కుదరదు. ఇంటీజర్ అంటే మొత్తం కూడా మీరు ప్లస్ తీసుకొని రాయండి. ఇప్పుడు 10 తీసుకోండి, 20 తీసుకోండి, 30 తీసుకోండి, లేకపోతే -10 తీసుకోండి, -15 తీసుకోండి, -9 తీసుకోండి, ఏదైనా ప్లస్ మైనస్. ఓకేనా, సో అటు ప్లస్ అయినా మైనస్ అయినా జీరో అయినా ఏదైనా తీసుకోండి. సో అది ఇంటూ టైప్ అవుతుంది. ఓకేనా, పాయింట్లలో ఉంటే అది ఫ్లోట్ టైప్ అవుతుంది. నెక్స్ట్ అది డిస్కస్ చేద్దాం అప్పుడైతే. సో ఇప్పుడు కావాలంటే మనం చెక్ చేద్దాం. ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నానండి. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు సంథింగ్. ఫస్ట్ ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను కదా. సో ఒకటి చూడండి, మీకు ఒకటి టైప్ మెథడ్ అని చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ రాస్తున్నాను కావాలంటే. సో టైప్ మెథడ్ ఏమవుతుంది, టైప్ మెథడ్ అనేది ఈజ్ యూజ్డ్ టు ఏంటి, ఏ డాటా టైప్ యూజ్ టు ఫైండ్ విచ్ విచ్ డాటా టైప్. ఓకేనా, ఏ డాటా టైప్ చెప్పడానికి టైప్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. అసలు ఏ టైప్ ఇది, ఏ ఈక్వల్ 10 అని ఏ డాటా టైప్, ఏ టైప్ ఆఫ్ వాల్యూ అది, ఇంట్ ఆ ఫ్లోట్ అనేది జస్ట్ ఏం లేదు, ప్రింట్ టైప్ ఏ. ఏం ఇచ్చాను, ప్రింట్ టైప్ ఏ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఏమండి ఇంట్ టైప్ అని వచ్చింది. ఇవ్వండి ఇక్కడ ఇంట్ టైప్ కింద మనకు అవుట్పుట్లో కోసం టర్మినల్ చూడండి, ఇక్కడ ఇంట్ టైప్ అని వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ చెప్తున్నాను ఏంటి, మీరు ప్లస్ తీసుకోండి, మైనస్ తీసుకోండి. ఇప్పుడు ఏ ఈక్వల్ సపోజ్ -22 తీసుకున్నాను, మైనస్ లేకపోతే -33 తీసుకున్నాను ఏదో. ఇప్పుడు చూడండి, ఇది కూడా మనకేంటి ఇంట్ టైపే. ఒకవేళ ఏ ఈక్వల్ టు 0 తీసుకున్నాను, అది కూడా ఇంట్ టైపే. ఏ ఈక్వల్ టు 55 లేకపోతే 500 ఎంతైనా తీసుకోండి, అంటే మనం చూడండి ఇది కూడా ఇంటూ టైప్. సో ఈ విధంగా మనం టైప్ మెథడ్ ద్వారా అది ఏ టైప్, మనం ఆ వాల్యూ అనేది ఏ టైప్ అని మనం తెలుసుకోగలుగుతాం సింపుల్గా. ఓకేనా, సో ఇంటీజర్ గురించి చూసారు, ఇంటీజర్ గురించి చూసేసారు. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫ్లోట్ టైప్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఫ్లోట్ టైప్, ఏ ఈక్వల్ టు సంథింగ్. ఇప్పుడు 5.45 అని ఇచ్చాను. ఏ ఈక్వల్ టు 5.45 ఇచ్చాను. ఇప్పుడు దీని యొక్క ప్రింట్ టైప్ ఏ అని అడుగుతున్నాను. ఓకేనా, ఫస్ట్ దీన్ని కామెంట్లో పెట్టేయాలి, ఫస్ట్ పైన దాన్ని, లేకపోతే మళ్ళీ అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇవన్నీ కామెంట్లో పెట్టేస్తున్నాను. కామెంట్స్ గురించి చూసిన వాళ్ళకి ఏంటి, కామెంట్స్ అనేది ఏంటి, అవి ఇగ్నోరబుల్ థింగ్, ఏం పట్టించుకోదు. సో ఇప్పుడు చూడండి, ఈ టైప్ ఏమొస్తుంది చూడండి, ఫ్లోట్ అని వచ్చింది.
పాయింటర్లు ఇస్తే ఏమొచ్చింది మనకు ఫ్లోట్ వచ్చింది లేదు చూడండి, సింపుల్ గా ఫ్లోట్ అని వచ్చింది. మీరు ఏదైనా తీసుకోండి, ఇప్పుడు సపోజ్ 9.25, ఇప్పుడు చూడండి అది కూడా మనకు ఫ్లోట్ అని వస్తుంది క్లాస్. చూడండి, ఫ్లోట్ టైప్. ఓకేనా, ఈ విధంగా టైప్ మెథడ్ ద్వారా మనం కనుక్కోగలుగుతాం. ఇది ఫ్లోట్ అండి. ఫ్లోట్ చాలా సింపుల్ గా పాయింటర్లో ఉంటే ఫ్లోట్ టైప్ అంటాం, ఫ్లోట్. ఓకేనా, డాటా టైప్ అంటే ఏంటి, మనం స్టోర్ చేసిన వాల్యూ ఏ టైప్. ఓకేనా, ఆ టైప్ చెప్పడమే డాటా టైప్. ఓకే, వాల్యూ అనేది ఏ టైప్, వేరియబుల్ స్టోర్ అయిన వాల్యూ యొక్క టైప్ ఏంటి, అది ఇంటా ఫ్లోటా. ఇంట్ అయితే ఏంటి, మీకు నార్మల్ ఇంటీజర్ టైప్ ఏంటి, మీరు 1 అయినా 2 అయినా మైనస్ లో రాసిన జీరో రాసిన ఏదైనా కూడా. కానీ ఒకవేళ మీరు పాయింట్లలో రాస్తున్నారంటే ఫ్లోట్ టైప్ అది. ఓకేనా, ఇప్పుడు బులియన్. బులియన్ చూద్దాం. ఇప్పుడు A = ట్రూ అని ఇస్తున్నాను, B = ఫాల్స్ అని ఇస్తున్నాను. ప్రింట్ టైప్ ఏ, టైప్ బి. ఇప్పుడు దీని యొక్క టైప్ మెథడ్ చూద్దాం. లైక్ టైప్ మెథడ్ ఇచ్చాం కాబట్టి ఇది ఏ టైప్ చూపిస్తుంది చూడండి, బుల్ అని చూపిస్తుంది. చూడండి, BOOL. ఓకేనా, సో రెండు కూడా. సో ఈ విధంగా మనం చెప్పాను కదా, 1 అంటే ట్రూ అండి, తర్వాత 0 అంటే ఫాల్స్ అని నేను చెప్పానా లేదా. సో ఇప్పుడు కావాలంటే మనం ఏం చేద్దాం ఇక్కడ, ప్రింట్ ట్రూ = 1 అని వచ్చాను. ఓకేనా, తర్వాత ప్రింట్ ఫాల్స్ = 0 అని ఇచ్చాను. సో నేనేం చెప్పాను, 1 అంటే ట్రూ అని చెప్పాను. లైక్ ఏంటి, తర్వాత 0 అంటే ఫాల్స్ అని చెప్పాను మీకైతే. సో ఇప్పుడు చూడండి, రెండు కూడా ట్రూ రావాలి, ఎందుకంటే 1 అంటే ట్రూ అని చెప్పాను, ఫాల్స్ అంటే 0 అని చెప్పాను. ఎప్పుడైనా చూడండి గుర్తుపెట్టుకోండి, ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ఓకేనా, ఈక్వల్ టు అన్నప్పుడేమో రెండు పెట్టాలండి. ఒక ఈక్వల్ టు పెడుతున్నామంటే అసైన్ అవుతున్నట్టు. ఇప్పుడు A = 25 అంటే ఇక్కడ 25 అనేది ఇంకా అసైన్ అవుతుంది. అప్పుడు ఏని ప్రింట్ చేసినప్పుడు ఇది వస్తుంది 25 అనేది. సో ఇక్కడ మనం ఈక్వల్ టు అని పెట్టాం కాబట్టి డబుల్ పెట్టాలి. ఓకేనా, సో ఇప్పుడు రెండు, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ట్రూ = 1 అని ఇచ్చాను, ట్రూనా, ఎస్ ట్రూనే, ఎందుకంటే మనకి ఇది 1 అంటే ట్రూ అని చెప్పాను. తర్వాత 0, ఇక ఫాల్స్ = 0 అని ఇచ్చాను. సో ఇది 0 లైక్ ఇది కూడా ట్రూనే, ఎందుకంటే ఫాల్స్ అంటే 0 అండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రూ అంటే ఏం చెప్పాను, 1, ఫాల్స్ అంటే ఏమని చెప్పాను, 0 అండి. ఓకేనా, సో ఇప్పుడు ట్రూ = 1 అని ఇచ్చాను, ఇది ట్రూనే. ఫాల్స్ = 0 ఇది కూడా కరెక్టే కాబట్టి ఇది కూడా ట్రూనే. బులియన్ అంటే ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పడం. సో ఇది ట్రూనే ఇది ట్రూనే, ఎందుకంటే ఫాల్స్ అంటే 0నే, ట్రూ అంటే 1నే. సో అందుకోసం మనకి రెండు కూడా ట్రూ అని రావాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో మనం అవుట్పుట్ చూడండి, ట్రూ ట్రూ వచ్చింది. సో రెండు కూడా ట్రూనే, ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ ఫాల్స్ 0 అంటే ఫాల్స్ అన్నారు కదంటే ఇది కరెక్టా కాదా, 1 అంటే ట్రూ అని చెప్పాను, 0 అంటే ఫాల్స్ అని చెప్పాను. సో ఇది ట్రూ, ఇది ట్రూనే ఇది ట్రూనే ఇప్పుడు. సో అందుకోసమే మనకు బులియన్ కూడా చూసేసాం. నెక్స్ట్ కాంప్లెక్స్ చూద్దాం. కాంప్లెక్స్ కాంప్లెక్స్ వచ్చేసరికి మనకి ఇప్పుడు సపోజ్ P = 2 + 3J. సో ఇది మనకు రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. ఓకేనా, సో ఇది కాంప్లెక్స్. దీని యొక్క టైప్ చూద్దాం ఇప్పుడు, ప్రింట్ ప్రింట్ టైప్ P అని ఇస్తుంది. చూడండి, సో దీని యొక్క టైప్ చూడండి, కాంప్లెక్స్ అని వస్తుంది. ఇవ్వండి కాంప్లెక్స్, ఇక్కడ చూడండి కాంప్లెక్స్ అని వచ్చింది, కాంప్లెక్స్. ఓకేనా, సో కాంప్లెక్స్ అనేది మనకు వచ్చేసి, సో ఇది దీని యొక్క టైప్ కాంప్లెక్స్. ఇది రియల్ పార్ట్, 2 అనేది, ఇక్కడ 3G అనేది ఇమాజినరీ పార్ట్, ఇది కాంప్లెక్స్ గురించి. ఓకే, తర్వాత నెక్స్ట్ దీన్ని మనం కామెంట్ లో పెట్టేద్దాం. సో ఇంకో విషయం మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి టైప్ కన్వర్షన్ గురించి. సో టైప్ కన్వర్షన్ గురించి రాస్తున్నాను ఇక్కడ, టైప్ కన్వర్షన్ ఏంటి, టైప్ కన్వర్షన్ అంటే వన్ డాటా టైప్ ని ఇంకో డాటా టైప్ చేంజ్ చేయడం. ఓకేనా, ఒక డాటా టైప్ ని ఇంకో డాటా టైప్ చేయడం, ఇంటి నుంచి ఫ్లోట్ కావచ్చు, ఫ్లోట్ నుంచి ఇంటికి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా, సో డాటా టైప్ ఒక వన్ టైప్ నుంచి ఇంకో టైప్ చేంజ్ చేయడాన్ని టైప్ కన్వర్షన్ అంటారు. ఏ విధంగా చేంజ్ చేస్తాం, ఇప్పుడు A = సంథింగ్ 4 ఉందండి,
సో దాన్ని ఏ విధంగా చేంజ్ చేస్తామంటే ప్రింట్ ఫ్లోట్ ఏ అని ఇచ్చాను. ఇప్పుడు అది ఫ్లోట్ కి మనకు చేంజ్ అవుతుంది. చూడండి 4.0 అని వచ్చేస్తుంది. చూడండి 4.0 అని వచ్చింది. ఓకేనా. టైప్ కన్వర్షన్ అంటే ఇది ఇంటూ టైప్ అండి 4 అనేది, దాన్ని ఫ్లోట్ కి మార్చాం. సో ఈ విధంగా మార్చాలి టైప్ కన్వర్షన్. ఓకే. తర్వాత నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు సంథింగ్ 5.6 అని ఇచ్చాను. ఫస్ట్ దీన్ని కామెంట్ పెట్టేద్దాం. ఇప్పుడు తీసుకున్న ఏంటి మనం ఫ్లోట్ వాల్యూ. పాయింటర్లు ఉందంటే ఏంటి చెప్పాను, ఫ్లోట్ అని చెప్పాను. సో ప్రింట్ ఇప్పుడు దీన్ని ఇంటుకు మారుస్తున్నాను. ఇంటుకు మారుస్తాను. చూడండి ఈ విధంగా ఇంటుకు మారుస్తున్నాను. సో ఇదేనండి టైప్ కన్వర్షన్. ఇంట్ ఏ అని ఇక్కడ మధ్యలో ఇంట్ అని ఇచ్చాను, ఇక్కడ ఫ్లోట్ అని మార్చాను. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమొస్తుంది 5 అని రావాలి మరి. సో 5 అని వచ్చింది చూడండి. ఓకేనా. సో 5 అని మనకు వచ్చింది. సో ఈ విధంగా మనకు ఏంటి టైప్ కన్వర్షన్. ఇంటి నుంచి ఫ్లోట్ మార్చాను, ఫ్లోట్ నుంచి ఇంటికి మార్చాను. ఓకేనా. సో ఇది మనకు టైప్ కన్వర్షన్ గురించి అండి. సో ఇది ఇంటి నుంచి ఫ్లోట్ కి మార్చాము, ఫ్లోట్ నుంచి ఇంటికి మార్చాము. ఓకే. సో ఇది టైప్ కన్వర్షన్ గురించి డిస్కస్ చేశాము. ఓకేనా. సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఎలాంటి డాటా లాస్ లేదు. ఇక్కడ ఏంటి మనకు 5.6 లో మనకు ఇంటికి మార్చేసరికి 5 వస్తుంది. సో ఇక్కడ డాటా లాస్ అవుతుంది. డాటా లాస్ ఉంటే దాన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటారు. సో నో డాటా, ఎలాంటి డాటా లాస్ లేకపోతేనేమో దాన్ని ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటారు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటి ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటి, డాటా లాస్ ఉంటే. సో ఇక్కడ మనకు చూడండి 5.6 అని ఇచ్చాము. ఇక్కడ ఇక్కడ ఇచ్చింది ఏంటి మనం, సో జస్ట్ ఒక ఏంటి చూడండి ఇక్కడ మనం 5.6 అని ఇచ్చాం, కానీ ఇక్కడ 5 వచ్చింది మనకి. ఇక్కడ డాటా అనేది కొద్దిగా లాస్ అయినట్టు కదా. సో దాన్ని మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ కూడా అనొచ్చు. ఓకేనా. డాటా లాస్ ఉంటే, డాటా లాస్ లేకపోతే ఇంప్లిసిట్ కన్వర్షన్ టైప్ కన్వర్షన్ అంటారు. సో ఇంకా చెప్పాలంటే మనం ఏమంటారంటే ఇంకా ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్కి వచ్చేసరికి మనకి ఏంటి, మనం మాన్యువల్ గా టైప్ చేంజ్ చేస్తున్నాం అంటారు. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్కి వచ్చేసరికి ఆటోమేటిక్ గా మన కంపైలర్ కావచ్చు ఇంటర్ప్రిటరే చేంజ్ చేస్తుంది. సో ఇది ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ కన్వర్షన్ గురించి కూడా కొద్ది వరకు. సో ఇప్పుడు డాటా లాస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి మనం ఇప్పుడు చూడండి 5.6 ఉందండి. ఇక్కడ 5.6 ఉంది. 5.6 ఉంది, ఇక్కడ మనకు 0.6 వెళ్ళిపోయి 5 వచ్చింది. సో ఇక్కడ ఏంటి ఇది మనకి ఇది ఏంటి, దీన్ని మనం డాటా లాస్ అయింది కాబట్టి ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటున్నాం. ఓకేనా. సో ఇదే సింపుల్ జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. సో ఇది మన టైప్ కన్వర్షన్ గురించి కూడా తెలుసుకున్నాం. డాటా టైప్ లోనే ఒక టైప్ నుంచి ఇంకో టైప్ కు మార్చడం. సో ఇవన్నీ కూడా ఏంటి మనం మొత్తం కూడా తెలుసుకున్నాం. ఏంటి ఫస్ట్ ఇంట్ ఫ్లోట్, ఇంటూ బులియన్, ఫ్లోట్, కాంప్లెక్స్ అన్ని కూడా చూసేసాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సో మీరు పైథాన్ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.